జై శ్రీమన్నారాయణ. ఈరోజు రెసిపీ నిల్వ బచ్చలి కూర పచ్చడి. ప్యాన్ పెట్టుకొని బచ్చలి కూరని తరుక్కొని అందులో వేసేసుకోవాలి. ఆయిల్ ఏం అవసరం లేదు. అందులోనే చింతపండు రసం కూడా పిండుకొని అందులో వేసేసుకోవాలి. అది చింతపండు రసం ఇగ్గే వరకు కలియబెడుతూ ఉండాలి. ఇగ్గాక దించేసుకొని మిక్సీలో బరకగా గ్రైండ్ చేయాలి. ఇక నేను చేస్తున్నా చూడండి, ఇలా బరకగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా బరకగా మెత్త పేస్ట్ చేయకూడదు, బరకగా చేసుకోవాలి. అదే ప్యాన్లో ఆయిల్ వేసుకొని తాలింపు గింజలు, జీలకర్ర, ఆవాలు, మినప్పప్పు, కొంచెం శనగపప్పు, ఇంగువ, ఎండుమిరపకాయలు అన్నీ వేసి వేపుకోవాలి. వేపుకొని ఆనియన్స్ సన్నగా తరుక్కొని పక్కకు పెట్టుకొని, ఇది ఆయిల్ కొంచెం ఎక్కువనే పడుతుంది. బాగా వేడయ్యాక ఆనియన్స్ తరుక్కున్న ఇందులో వేసేసుకోవాలి. కారము, ఉప్పు కూడా వేసేసుకోవాలి. బచ్చల కూరని బరకగా గ్రైండ్ చేసాం కదా, అది కూడా ఇందులో వేసేసుకోవాలి. అన్నీ వేసేసి సిమ్ మీదనే చేసేసుకోవాలి. అన్నీ కలియబెట్టాలి. బచ్చల కూర అన్నీ వేసేసి కలియబెట్టాలి. ఇది ఆనియన్స్ లేకుండా ఉండంటే 1 ఇయర్ వరకు ఉంటుంది. ఆనియన్స్ చేస్తే మాత్రం ఒక 1 మంత్ వరకు ఉంటుంది. ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఆయిల్లో ఆనియన్స్ వేసేసుకొని కొంచెం మగ్గాక కలుపుకోవచ్చు. పచ్చడిలో చాలా బాగుంటుంది. అన్నం మొత్తం దీంతోనే తింటారు. అలా ఉంటుంది ఈ పచ్చడి. తొందరగా అవుతుంది, ఈజీగా చేసుకోవచ్చు. ఇలా కలబెట్టాలి. అన్నీ వేసేసి కలబెట్టుకోవాలి. తొందరగా అవుతుంది, రుచి కూడా చాలా బాగుంటుంది. ఇలా కలబెట్టేసేసుకొని బౌల్లో తీసేసుకోవాలి. చాలా బాగుంటుంది, చేసుకోండి అందరూ. చూడండి ఎంత బాగుందో. జై శ్రీమన్నారాయణ.